నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ మనోజ్. టుడే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకుందాం. ఈనాడు దినపత్రికలో ప్రధానంగా మనకు టాపిక్స్ హైలైట్ అవుతున్నాయి. ఇవాళ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఈ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల లెక్కింపు జరగబోతుంది. ఆ తర్వాత సాధారణ బ్యాలెట్ ఓట్లను లెక్కించబోతున్నారు. టోటల్ ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకి ఇవాళ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించబోతున్నారు. దాదాపుగా 136 కౌంటింగ్ కేంద్రాల్లో 137 స్ట్రాంగ్ రూమ్లను కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. తొలి విడత ఫలితం ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకల్లా విడుదలయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. మొత్తానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తొలిసారిగా గతంలో ఈవీఎంలతో ఓటింగ్ నిర్వహిస్తే ఈసారి బ్యాలెట్ పత్రాలతో ఓటింగ్ నిర్వహించారు. అందువల్లనే ఓటింగ్ కౌంటింగ్ కూడా లేట్ అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. మధ్యాహ్నానికల్లా వార్డులకు సంబంధించినటువంటి ఫలితాలు రాబోతున్నాయి. టోటల్ ఓవరాల్గా ఇప్పటి వరకు దాదాపుగా 2020 జనవరిలో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో 70.91% పోలింగ్ నమోదైతే ఈసారి ఆ పోలింగ్ పర్సంటేజ్ కూడా 3% పెరిగింది. దాదాపుగా 73.01% పోలింగ్ నమోదైంది. టోటల్ ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 115 మున్సిపాలిటీల్లోనే అత్యధికంగా 75.88% పోలింగ్ నమోదైతే, ఇక ఉన్నటువంటి ఏదైతే అత్యధికంగా నమోదైనటువంటి 7 కార్పొరేషన్లో కూడా నల్గొండలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. మరి అత్యల్పంగా నిజామాబాద్లో పోలింగ్ శాతం నమోదైంది. ఓవరాల్గా తెలంగాణలో ఉన్నటువంటి 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఈ ఎన్నికల ఫలితాలు ఇవాళ సాయంత్రానికల్లా తేలేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లుగా పోటీలో దూసిపోతున్నట్లు కనపడుతుంది. ఇక దానికి సంబంధించినటువంటి ఈనాడు పేపర్లో కూడా దానికి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి సరళి మనం చూస్తున్నాం. కౌంటింగ్కి ముందే క్యాంపు రాజకీయం, రహస్య ప్రాంతాలకు అభ్యర్థుల తరలింపు, ముందస్తు వ్యూహాల్లో ప్రధాన పార్టీలు, నగర పురపాలిక సంస్థల పరిధిలో ఉన్నటువంటి క్యాంప్ రాజకీయాలకు కూడా తెర తీసాయనేసి కూడా ఇప్పటికే ప్రధానమైనటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా క్యాంప్ రాజకీయాలు కూడా తెరదించారు. ఆ వార్తకి సంబంధించినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి లైవ్లో మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు అలాగే పొలిటికల్ అనలిస్టు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్, నమస్తే. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మనోజ్, నమస్తే. రామ్మోహన్ రావు గారు, ఇవాళ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఉదయం 8 గంటలకి దాదాపుగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకి ఎన్నికల కౌంటింగ్. గతంలో కంటే ఈసారి 3% అత్యధికంగా పోలింగ్ నమోదైంది. ఇప్పటికే క్యాంప్ రాజకీయాలకు తెరదీశారు. ఎలా చూడొచ్చు అంటారు? 3 పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొందని చెప్పుకోవచ్చా? మనోజ్, మీకు అట్లాగే టీఆర్కే న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఖచ్చితంగా క్యాంప్ రాజకీయాలు నిన్న నుంచి మొదలైంది. పోలింగ్ ఇట్లా పూర్తి కాగానే మొన్ననే యాక్చువల్ గా మొదలైంది. పోలింగ్ పూర్తి కాగానే మన రాత్రి నుంచి మొదలైంది. నిన్నైతే పూర్తి స్థాయిలో అన్ని పార్టీలు కోళ్లను గమ్మినట్టు తమ అభ్యర్థులను, అంటే ఇక గెలుపు ఓటమి నిర్ణయం కాకముందే తమ అభ్యర్థులను దాచిపెట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే నైతిక విలువలు లోపించి, రెండోది ఏంటంటే దుర్మార్గ డబ్బు రాజకీయాలు పెరిగిన తర్వాత తన వాళ్ళను కూడా నమ్మే పరిస్థితి లేదు. అంటే ఎడమ చేయని కుడి చేయి నడమ చేయి పరిస్థితి నమ్మే పరిస్థితి లేదు. ఒకనాడు విలువలు లేవు, ఒకనాడు రాజకీయ సిద్ధాంతాలు అంతకంటే లేవు కనుక ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడతారు. గెలిచిన తర్వాత ఎటువైపు పోతారో కనుక గెలవక ముందే గెలిపోవటం గెలక ముందే మనదైన జాగ్రత్తలు మనం చేద్దామని చెప్పి అన్ని పార్టీలు నిన్న ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడ దొంగలు అక్కడే గప్చుపన్నట్టు అందరు కూడా నిన్న పూర్తిగా ప్యాక్ చేసేసారు. అభ్యర్థులు ఉండాల్సిన అవసరం లేదు కదా. కౌంటింగ్ అప్పుడు అభ్యర్థులు ఏజెంట్లు ఉంటారు, వాళ్ళు చూసుకుంటుంటారు, పార్టీలు చూసుకుంటుంటారు. కనుక ఎక్కడ ఒక ఓటు తక్కువ పడుతుందో, అంటే ముఖ్యంగా మనోజ్ ఇక్కడ ఇది ఏంటంటే పరోక్ష ఎన్నికలు, ప్రత్యక్ష ఎన్నికలేమో కౌన్సిలర్లకు కార్పొరేటర్లకు జరిగినాయి. ఈ రెండో దేశంలో ఇప్పటిదాకా ఓటర్లను కొన్నారు ఇదే కౌన్సిలర్లు, ఇప్పుడు వాళ్ళు అమ్ముడు పోతారు స్వయంగా. ఈ స్పష్టంగా చెప్తున్నాడు. అందరూ కాదు పాపం, అందరినీ అట్లా అనడానికి వీల్లేదు. చాలా మంచి వాళ్ళు ఉన్నారు, ఇప్పటికి కూడా పార్టీ సిద్ధాంతాలు పాటించే వాళ్ళు ఉన్నారు. అందరినీ ఒకే ఘాటిని కట్టి బ్లాంక్ స్టేట్మెంట్ ఇవ్వను. కానీ 100కి 70, 60, 70 మంది తమ పార్టీ వాళ్ళు కూడా తమ పార్టీ వాళ్ళని కొనుక్కునే పరిస్థితి ఉన్నది. ఇది చెప్పడానికి కూడా నాకు ఇష్టం అనిపిస్తలేదు. ఎందుకంటే ఒక పార్టీ మెజార్టీ వచ్చింది అనుకోండి, నీకే ఓటు ఉంది, ఇద్దరు నిలబడతాం, ఇందులో ఎవరు కావాలి అనుకున్నప్పుడు మళ్ళీ మనం చీలిపోతాం కదా. అందరు కలిసి ఉండాలంటే నువ్వు నాకేమిస్తావు, నీకు నేనేమి ఇవ్వాలి, ఇదే కదా, నేను ఓటిస్తాను, మీరు డబ్బులు ఇవ్వండి. అంటే ఇప్పటిదాకా గెలిచిన వాటి ఇప్పుడు ఏంటంటే ఒక రకంగా తాను అమ్ముడు పోవడానికి సంతలో సరిగ్గా రెడీ అయిపోయి. పరోక్ష ఎన్నికల్లో ఇదే ఉంటుంది. ఒకవేళ నిజంగానే మున్సిపల్ చైర్మన్లకు, చైర్పర్సన్లకు, మన మేయర్లకు డైరెక్ట్ ఎలక్షన్స్ గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు పూర్తిగా పంచాయతీ నుంచి పార్లమెంట్ మన పార్లమెంట్ అన్ని స్థాయిలో ప్రత్యక్ష ఎన్నికలు ఉండేవి. సరే పార్లమెంట్ అసెంబ్లీకి ఎప్పుడైనా ఉన్నాయి, కానీ
కిందికి వచ్చే కల్లా మా పంచాయతీ మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీ ప్రెసిడెంట్ కానీ డైరెక్ట్ ఎలక్షన్స్. జెడ్పీటీసీ కానీ, జెడ్పీపీ ప్రెసిడెంట్ కానీ అన్ని స్థాయిలో మనకు మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ చైర్పర్సన్‌తో సహా కౌన్సిలర్, చైర్పర్సన్, కార్పొరేటర్, మేయర్ అందరికి కూడా ఉండేవి. 2002లో గ్రేటర్ హైదరాబాద్ కూడా హైదరాబాదు ఎంసీహెచ్ అప్పుడు గ్రేటర్ హైదరాబాద్ కల్లా 2008లో అయింది కనుక 2002 సంవత్సరంలో అప్పుడు దానం నాగేందర్, తీగల కృష్ణారెడ్డి గారు పోటీ చేశారు. తీగల కృష్ణారెడ్డి గారు గెలిచారు కూడా. నేనేమంటున్నానంటే డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటే ఈ సమస్య ఉండకపోయేది. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ కనుక ఇప్పుడు కౌన్సిలర్లను, కార్పొరేటర్లను కమ్మి పెట్టాలి. రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత అక్కడ బలాబలాలను అనుసరించి ఎవరిని కొనాలి, ఎవరిని అమ్మాలి, అమ్మాలి కూడా. ఇంకో పార్టీ కూడా అమ్మడం కూడా విప్పుకు వ్యతిరేకంగా పోవద్దు, కానీ ఏ పార్టీకి ఓటు వేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది కదా. అందుకని ఇవన్నీ జరగబోతున్నాయి కనుక ఈ బేరసారాలకు తావిస్తూ చేసే ఎన్నికలే తప్పు. సరే, ప్రత్యక్ష ఎన్నికలు కాకుండా పరోక్ష ఎన్నికలు పోయిన ప్రభుత్వ విధానం కనుక మనం వ్యతిరేకించిన ఇప్పుడు జరిగేది ఏం లేదు కనుక రేపు అయితే ఇవాళ సాయంత్రం కల్లా, మధ్యాహ్నం కల్లా ఒక రకంగా తేలిపోతాయి. కొన్ని చోట్ల 2 రౌండ్లు, కొన్ని చోట్ల 3 రౌండ్లు అట్లే ఉన్నాయి కనుక అన్ని వార్డు మెంబర్ల, మన కౌన్సిలర్ల జాతకాలు, అట్లాగే అభ్యర్థుల ఆశలు మరి నీళ్లు తల్లుతాయా, నిప్పుల మీద పోతాయా, లేకుంటే మంచిగా ప్రమాణంగా గెలుస్తారా అనే మాట ఒక 4-5 గంటలలో తెలిసే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. బండా రామ్మోహన్ రావు గారు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి ఏదైతే మీలాంటి సీనియర్ పొలిటికల్ అనలిస్టుల దగ్గర నుంచి మనం ఇంకా మరింత సమాచారం కోరుకోవాలి. ఏదంటే గతంలో ఉన్నటువంటి ఈవీఎంలకి ఇప్పుడు ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్లకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈవీఎంలు అయితే కౌంటింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, బ్యాలెట్ పేపర్లు కాబట్టి కాస్తంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏంటంటారు, తొలి ఫలితం ఎప్పటిలోగా వచ్చేటువంటి అవకాశం ఉందంటారు బండా రామ్మోహన్ రావు గారు? అంటే ఇప్పుడు ఈవీఎం దీనికి పెద్దగా తేడా ఇప్పుడు ఉండదు. ఎందుకంటే వార్డు కౌన్సిలర్స్ కదా, మహా అయితే 1500, 500 నుంచి కూడా కొన్ని చిన్న చిన్న మున్సిపాలిటీలో అయితే 500 ఓట్లే ఉన్నాయి. ఏ కౌన్సిల్ ఎన్ని ఉంటే అన్ని టేబుల్ ఆల్మోస్ట్ దగ్గర వేశారు కనుక వార్డు మెంబర్ అంటే కౌన్సిలర్ ఎలక్షన్ తేలిపోయిందంటే అందరు కలిస్తే చైర్మన్ కు ఎన్నిక లేదు కదా. ఇప్పుడు ఓన్లీ కౌన్సిలర్ ఎన్నికలే కదా. ఇవి కాగానే వార్డు ఆ వార్డు ప్రకటించేసుకుంటారు కనుక అన్ని వార్డుల ఎన్నికలు ప్రకటించినాడు నా ఉద్దేశం 1 గంట 2 గంటలు అయిపోతుంది అంటున్నాను నేను. అంటే 8 గంటల ముందు అవుతుంది. ఇవన్నీ కట్టలు కట్టడం ఇదే లేట్ అవుతుంది కదా. తర్వాత ఒకసారి బండిల్ చేసి 25 చొప్పున విడదీస్తే నేను కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా చీఫ్ ఎలక్షన్ ఇంజనీర్ దాకా పనిచేశాను కనుక అది ఈజీ. 1 గంట 2 కల్లా ఆల్మోస్ట్ ఆల్ క్లారిటీ వచ్చేస్తా అంటున్నాను. 3 కల్లా మొత్తం ఫలితాలు వెలువడతాయి అంటున్నారు. ఎందుకంటే కొన్ని చోట్ల అయితే 500, 250, 300 కూడా ఒక వార్డులో ఉన్నారు. ఉదాహరణకు 16,000 ఓటర్లతో కూడా ఒక 11, 12 కౌన్సిలర్స్ ఉన్న సందర్భాలు ఉన్నాయి కనుక లెక్కింపు తొందరనే అయిపోతుంది. నా ఉద్దేశం ఏంటంటే పెద్దగా ఆలస్యం కాదు, 5-6 గంటల్లో మొత్తం పూర్తి స్థాయిలో ఫలితాలు లేకపోతే. రైట్, నెక్స్ట్ ఐటెం చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాజ్నాథ్ సింగ్ని, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. ప్రధానంగా రాష్ట్రానికి కావాల్సినటువంటి పలు అంశాల మీద కూడా చర్చించారు. సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్ల ఏకకాలంలో అమలు, కాళేశ్వరం అవినీతిపై సిబిఐ దర్యాప్తులు ఎందుకు జాప్యం జరుగుతుందో కిషన్ రెడ్డి చెప్పాలి. ఇక విద్యుత్ ఒప్పందాలపైన దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాయబోతున్నాం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా ఇష్టాగోష్లో మాట్లాడారు. కేంద్ర మంత్రులతో సమావేశమైన తర్వాత ప్రధానంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ని విన్నవించుకున్నారు. ఏదైతే రాష్ట్రానికి కావాల్సినటువంటి పలు అంశాలను కూడా అడిగారు. గాంధీ సరోవర్కు 100 ఎకరాలు ఇవ్వండి, మూసి పునర్జీవం ప్రాజెక్టుకు సహకరించండి, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సీఎం రేవంత్ రెడ్డి విన్నవించారు. అలాగే వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ పనులు కూడా త్వరగా ప్రారంభించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా విజ్ఞప్తి చేశారు. మరొకవైపు శంషాబాద్ నుంచి హైస్పీడ్ రైళ్ల కారిడార్లు చేపట్టాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా అడిగినట్లు తెలుస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు సీఎం పర్యటనకు సంబంధించి? అంటే నిన్న అది ఎలక్షన్స్ కాగానే సాయంత్రం రాత్రికే మొన్న 11 రాత్రికే ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయి నిన్నంతా కూడా కేంద్ర మంత్రులను కలవడంలో బిజీ అయి ఉన్నారు. కలిపి కొట్టురా కావేటి రంగా అన్నట్టు ఆయన వరుసగా ఇప్పుడు నిన్న చిట్చాటు చూస్తే ఒక 10-12 అంశాల మీద మాట్లాడారు. ఇంకెక్కడే మాట్లాడారు అన్ని కలిపితే. అందులో ప్రధానంగా ఆయన మాట్లాడే విషయాలు చెప్తే, నేను మన 10.5 ఏళ్ళు మొత్తం 10.5 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, బోనస్ తో కలుపుకొని 10.5 ఏళ్ళు అంటున్నారు. 10.5 ఏళ్ళు అని అంటున్నాడు ఆయన. ఎందుకంటే బోనస్ ఎందుకు అంటున్నానంటే ఎన్నికలు 2028 డిసెంబర్లో జరిగినాయి, నవంబర్లో జరిగినాయి, డిసెంబర్లో ఫలితాలు వచ్చినాయి. డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేసింది వాడు. సరే, డిసెంబరు మన మొదటి సమావేశాలు జరిగినప్పటి నుంచి లెక్క తీసుకుంటారు కనుక డిసెంబర్కి పూర్తవుతుంది. మళ్ళీ ఏంది లెక్క? మళ్ళీ ఆ డిసెంబర్ 15వ తేదీ లోపల దాని డెడ్ అయింది, ఎలక్షన్ జరగాలి, కొత్త మన అసెంబ్లీ రావాలి, ఇది లెక్క కదా. దాని వల్ల ఒకవేళ లేట్ చేసి జమిలి ఎన్నికలే అనుకొని
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి అట్లాగే జాతీయ ఎన్నికలు 2029 జూన్లో ఉంటే కనుక మేలో ఉంటే కనుక అవన్నీ కలిపి చేద్దామంటే 6 నెలలు పొడిగించాల్సి వస్తుంది. 6 నెలలు పొడిగిస్తే అసెంబ్లీని పొడిగించరు. అసెంబ్లీ కాగానే దాన్ని చట్ట సవరణ చేసి చేస్తున్నారు కనుక ఊరుకుంటారు. అప్పుడే జరుగుతుంది. ఆ 6 నెలలు రాష్ట్రపతి పాలన ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదు. అంటే అదనంగా వారు వచ్చే, నా అనుభవంతో చెప్తున్నాను, అదనంగా ఆయనకు వచ్చే బోనస్ 6 నెలలు ఆయన ఉండడు అంటున్నాడు నెంబర్ 1. ఇక వచ్చే ఎన్నికల్లో ఎవరు రాజు, ఎవరు మంత్రి, ఎవరు బంటు అనే సంగతి ప్రజలు తెలుస్తారు కదా, మీరెట్లా తెలుస్తారు? గతంలో మనం కూడా రెండోసారి గెలిచిన తర్వాత తెలంగాణ ప్రజలకు మేమే దిక్కు, ఇంకెవడు కాదు అని చెప్పి కేసీఆర్ గారు వారి పార్టీ అహంకారంతో ఏమైంది, ఇంట్లో కూర్చోండి మీరు ఫామ్ హౌస్ పరిమితం కానీ, మొదటిసారి మంచి చేశారు, రెండోసారి అహంకారం అవినీతి పెరిగింది కనుక మీ ఇంట్లో కూర్చుని పెడతాను కూర్చుని కనుక ప్రజల తీర్పును ఇప్పుడే ప్రిడిక్ట్ చేసి వచ్చే 10 ఏళ్ళు నాది 20 ఏళ్ళు నాది అని గెలిచిన పార్టీ అంటుంది. కాదు, వచ్చే ఎన్నికల్లో మాదే విజయం ఓడిన పార్టీ అంటుంది. కనుక ఈ 3.5 ఇంకా వచ్చే 2.5 ఏళ్ళు ఆల్మోస్ట్ 26 నెలలు అయిపోయింది పరిపాలన వచ్చి. కనుక ఈ వచ్చే 2.5 ఏళ్ళు మీదే పరిపాలన అంటే ఎవరైనా ఒప్పుకుంటారు. మీరే ముఖ్యమంత్రి అంటే ఒప్పుకుంటాం. జాతీయ పార్టీలు అది కూడా సాధ్యం కాదు, ఎప్పుడు మారుస్తారో తెలియదు కానీ సరే మీరే ముఖ్యమంత్రి ఒప్పుకుంటాం. కానీ 10.5 ఏళ్ళు ముఖ్యమంత్రి జమిలీ ఎన్నికలు వస్తాయంటున్నాడు. రావచ్చు, దాని ఏం లేదు. కానీ మధ్య గ్యాప్ వస్తుంది, ఖచ్చితంగా మీ పదవి గణంగా ఉందంటున్నారు ఆ గ్యాప్ లో. రెండోది ఏంటంటే, ఇప్పుడు కేంద్ర మంత్రిని కలవడంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక మంది కేంద్ర మంత్రి కలిశారు. ముఖ్యంగా మామూలు ఎయిర్పోర్ట్ వరంగల్ ఏది ఉందో దానిలో భూమి సేకరణ కూడా పూర్తయింది. మన వడ్డించేవాడు మనవాడు తెలుగువాడు కనుక మరి యువ నాయకుడు రామ్మోహన్ నాయుడు వారు ఉన్నారు కనుక వాడిని కలవడం మంచిది అంటున్నాను. అట్లాగే మూసి సరోవర్ ప్రాజెక్టు కూడా, అంటే ఏంటంటే బాపు ఘాట్ ఉంది కదా, మూసి ఈశా నదులు కలిసే చోట అక్కడ మన భూమి సేకరిస్తున్నాం. మంచి 500 ఎకరాల బ్రహ్మాండమైన మన సరోవర్ ప్రాజెక్టు కడితే బాగుంటుంది అనుకుంటున్నాం. దానికి డబ్బులు ఇవ్వమని, లేకపోతే దానికి అవసరమైన సహాయం చేయడానికి ఇవ్వడానికి వెళ్ళారు. స్టడీగా ఉంటుందని నేను అనుకోవడం లేదు. మూసి ప్రక్షాళనకు సమస్య లేదు. వారు అడిగిన 1,00,000 కోట్లు అంటే కష్టమే, ఏది సాధ్యం కాదంటున్నాను. సరే మనమే ఖర్చు పెట్టుకుని చేద్దామంటారు, మంచిదండి, నాకు కాదంటలేదు నేను. మొదటి ట్రెస్ మూసి ఈసా అంటే పుట్టిన చోటు నుంచి కాకుండా గండిపేట కింద అటు హిమాయత్ సాగర్ కింద నుంచి ప్రాజెక్టును మన నదిని ప్రక్షాళన చేసుకుంటూ కనీసం గాంధీ సరోవర్ ప్రాజెక్టు బాపు ఘాట్ వరకు, లంగర్ హౌస్ లో ఉన్న బాపుల్ ఘాట్ వరకు పూర్తి చేస్తామంటారు. మంచిది, ఎవరు కాదనేదంతా. ఇట్లాంటి అన్ని విషయాలలో రాజకీయ ప్రిడిక్షన్ చేశారు, అట్లాగే సామాజిక ప్రిడిక్షన్ చేశారు, అభివృద్ధి ప్రిడిక్షన్ చేశారు. మంచిది. నా ఉద్దేశం నిన్న ఢిల్లీ నుంచి తాను ప్రెస్ మీట్ లో ఒక 15 నిమిషాలు మాట్లాడారు. అవన్నీ కూడా తెలంగాణకు అవసరమైనవి నేను అనుకున్నాను. నెక్స్ట్ ప్రధానంగా ఆంధ్ర దినపత్రికలో ఏ వార్తలు వచ్చాయో వాటిని చూద్దాం ఒకసారి. ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో టార్గెట్ 2029 అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి. పొలిటికల్ గవర్నెన్స్కు సీఎం శ్రీకారం చుట్టబోతున్నారు. శాసనసభ్యుల పనితీరుపై 360 డిగ్రీల్లో స్కానింగ్ చేస్తున్నారు. లోటుపాట్లను వివరిస్తూ పనితీరును విశ్లేషిస్తూ లోక్సభ నియోజకవర్గాల వారీగా విశ్లేషణ కూడా చూస్తున్నారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ ఇన్ఛార్జీలతో మంత్రితో కూడా భేటీయారు. మచిలీపట్నం ఎంపీ స్థానంతోనే దీనికి శ్రీకారం చుట్టబోతున్నారు. పామూరు, పెనంలూరు, గుడివాడ పనితీరుపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు మచిలీపట్నం, గన్నవరం, పేడన్లో మెరుగుపడాలంటున్నారు. ఇక అవనిగడ్డలో ఎవరి దారి వారిదే దిద్దుకోవాలన్న సీఎం ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి పనితీరుపై కూడా పెదవి విరిచారు. దానికి సంబంధించినటువంటి వార్తలను కూడా మనం చూస్తున్నాం. ఏదైతే ఈ మధ్య ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ను కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ప్రధానంగా ఎవరైతే గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అత్యల్పంగా పర్సంటేజ్లో ఉన్నారనేసి కూడా గల్లా మాధవి మీద కూడా ఫైర్ అయినట్లు తెలుస్తుంది. ఇక బీజేపీకి సంబంధించినటువంటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సుజనా చౌదరి అత్యధిక స్థాయిలో అందరికంటే పర్సంటేజ్లో ఎక్కువగా ఉన్నారు, మెరుగ్గా పనిచేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ప్రజలకు ఏం కావాలనేసి కూడా సీఎం చంద్రబాబు కితాబు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు? పోలింగ్ పర్సంటేజ్లకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అప్డేట్స్కి ఏం చెప్తారు బండా రామ్మోహన్ రావు గారు? మనోజ్ గారు, చూస్తున్నాం కదా, ఇప్పుడు ఎన్నికలకి ఏం జరగాలో విడిచిపెట్టి 2029 నాదే మళ్ళీ మనం టార్గెట్ అంటున్నారు. ఇంకా 3.5 ఏళ్ళు ఉంది. ఢిల్లీ బహుదూర్ హై. అంటే 2024 కదా ఎన్నికైంది, మొన్ననే కదా. మీరు 2 ఏళ్ళు కూడా పూర్తి కాలేదు, ఇంకా జూన్ వస్తే కదా 2 ఏళ్ళు పూర్తి అయ్యేది. 2 ఏళ్ళు పూర్తి కాకముందు ఇంకా 3.5 ఏళ్ల పదవి ముందుండి దాని గురించి మళ్ళీ 2029 గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం పొడి చేస్తారో చెప్పండి మహానుభావం అంటున్నాను నేను. మంచిదే, కాదంటలేదు, ఇప్పుడు చేసే పనులన్నీ కాదంటలేదు. వచ్చే 3 ఏళ్ల తర్వాత 3.5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెడదామంటే నేను దీర్ఘదృష్టి లక్ష్యం ఉండొద్దు అంటలే నేను. అసలు
ఇంకా 3 ఏళ్ల పదవి ఉంది కదా, దీన్ని ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, పోలవరం ఎట్లా పూర్తి చేసుకుందాం, అమరావతి ఎట్లా పూర్తి చేసుకుందాం, రామాయపట్నం పోర్టు, దుగ్గరాజపట్నం పోర్టు ఎట్లా చూసుకుందాం, కడప ఉక్కు కర్మాగారం దిక్కు దేశం ఉందా లేదా, మరి అట్లాగే ఉన్న మన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా ఎట్లా చూసుకుందాం, మన అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ ఎట్లా పరిణింపజేద్దామని అనే ఆలోచన ఉంటే మంచిది. కానీ 2029 ఎన్నికలు ప్రతిసారి ఎన్నికల నామస్మరణ ఎందుకు అంటున్నాను. నేను చూసాం రేవంత్ రెడ్డి అదే నామస్మరణ 2029 కాదు, మళ్ళీ 34 దాకా మాదే అంటున్నారు. 34 నుండి మేమే వస్తామంటున్నారు. దానికి ఉదాహరణలు చెప్తున్నారు. వీళ్ళు కూడా అంతే. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎప్పటికప్పుడు తీర్పు చెప్తున్నారు. 5 ఏళ్ళు మీకు ఇచ్చారు, 14 నుంచి 19 దాకా, 19 నుంచి 2 దాకా వాళ్ళకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి, ఇప్పుడు మళ్ళీ మీకు ఇచ్చారు. ఇది ఉన్నదాన్ని అనుభవించండి, ఉన్నదాన్ని వర్తమానంలో బతకండి. అటు రేవంత్ రెడ్డికైనా ఇటు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది ఏంటంటే వర్తమానంలో బతకండి. మీకు ఎన్నికల మధ్య ప్రజా సమస్యలు తీర్చడంలో కానీ, అభివృద్ధి పనుల ముందుకు తీసుకుపోవడం కానీ ఇవి చేయకుండా ప్రతిసారి వచ్చే ఎన్నికలు గెలుస్తాం మేమే, వచ్చే ఎన్నికలు టార్గెట్. ఇంకెందుకు మరి ఎన్నికలు జరుపుకుంటూ కొన్ని వరుసగా నష్టం ఉంది. రేపు పంచాయతీ ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు ఎట్లాగూ మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు తెలంగాణ ఎట్లా జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ లో వచ్చే సంవత్సరం 2026 లాస్ట్ లో కానీ 2027లో జరగాల్సిందే ఎన్నికలన్నీ కూడా. అవి దానిపైన పడతారు. అంటే ఎన్నికలు తప్ప ఇంకోటి ప్రజలకు మీకు పని లేదా అంటున్నాను. ఎన్నికలు అయిన తర్వాత పనిచేసే పని కావాలంటున్నాను. అందుకని అదొకటి. రెండోది, లేస్తే మనిషిని కాదు, కూర్చుంటే మనిషిని కాదు అని చెప్పి ఇప్పటికి 25 సార్లు బెదిరించారు. ఎమ్మెల్యేలు ఏం మార్చలేదు, చూస్తున్నాం కదా. కళా మాధవి గారు గుంటూరు ఎమ్మెల్యే, ఆయన చాలా గౌరవం ఉంది నాకు. కానీ నిన్న ఏమైంది, పరస్పర దాడులు ఎమ్మెల్యే స్థాయిలో ఉండి దాడులు చేసి, రాంబాబు అనేది కరెక్ట్ అని నేను అంటలేదు. కానీ దాడులు చేసే, వ్యక్తిగతంగా దాడులు, చట్టసభలను మాట్లాడి చట్టాలు రక్షించాలి, చట్టాలు చేయాల్సిన ఎమ్మెల్యేలు ఇట్లా ప్రవర్తిస్తుంటే ఎట్లా అంటున్నాను. అది ఆయన చేసిన తప్పే కావచ్చు, రాంబాబు చేసింది. ఆయనకైనా రియలైజ్ చేసి చెప్పిండు. కానీ మీరు ఒక ఎమ్మెల్యే స్థాయి నుండి దాడులు చేస్తున్నారంటే ఇప్పుడు ఇందులో ర్యాంక్ కొడుతున్నారు, ఇందులో ఫస్ట్ ర్యాంక్ వస్తుండొచ్చు. ఎందుకంటే అభివృద్ధిలో కానీ పనితీరులో కానీ లాస్ట్ ర్యాంక్ వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వాళ్ళే హెచ్చరిస్తున్నారు కదా. మరి దీనిలో మాత్రం ఏమంటే ఇందులో కనుక పోటీ పడితే మాధవి గారు ఫస్ట్ వస్తున్నది. నేను హాస్యపూర్వకంగా ఉన్నానని చెప్పిన కనుక ఆయన నాకు ఎలాంటి కోపం లేదు, అంతకంటే పగా లేదంటున్నాను. ఎమ్మెల్యేలు చట్టసభలో ఉన్న వాళ్ళు కొంచెం చట్టాన్ని గౌరవించే పని చేయండి. చట్టాన్ని గౌరవిస్తూ మీకు వేరే ప్రజలకు ఆదర్శంగా నిలవాలి, అదొకటి. రెండోది, ఇప్పటిదాకా ప్రతిసారి సమీక్ష చేస్తూనే ఉన్నారు. ప్రతిసారి కొత్తగా నిన్న మొన్న ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా, మొట్టమొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా నాకు పాఠాలు చెప్తున్నారు అని మాత్రం కాలేదు. ఎందుకంటే వారి ఆవేదన అర్థం చేసుకుంటా చంద్రబాబు నాయుడు గారు మరి 8 సార్లు ఎన్నికయ్యారు, 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 8 సార్లు, ఒకసారి చంద్రగిరి తర్వాత కుప్ప నుంచి ఎన్నికవుతున్నారు. ఇప్పటి వరకు 8 సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా, 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు, 2 సార్లు విభజిత ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. సమస్య లేదు. ఆయన ఆవేదన కరెక్టే. ఎందుకంటే కొత్త సూచనలు ఇచ్చే వాళ్ళందరూ కూడా నిన్న మొన్న ఎమ్మెల్యేలు ఎన్నికైనా ఉన్నారు. వాళ్ళకి నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళ క్లాసులు పెట్టాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు క్లాస్ సరిపోతలేదు వాళ్ళకు. ఎమ్మెల్యేలు ఏంటి, బాధ్యతలు ఏంటి, ఎట్లా ప్రవర్తించాలి అనే దాని మీద మన శిక్షణ తరగతులు పెడితే బాగుంటుంది అనిపించింది. అందరికీ మనకు వస్తుంది. ఎట్లాగో 164 మంది మీ వాళ్ళే ఉన్నారు అంటే, కూటమిలో 135 మీరు, 21 జనసేన, 8 మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు. కనుక అందరూ కలిసి మనకు వైసీపీ వాళ్ళు ఎట్లాగో అసెంబ్లీకి వస్తలేరు, అట్లానే రాకపోయినా వచ్చినా అందరికీ శిక్షణ తరగతులు పెట్టండి. అప్పుడు మీకు లాభం అవుతుంది, ఎమ్మెల్యేలకు లాభం అవుతుంది అంటారు. రైట్. నెక్స్ట్ అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. ప్రధానంగా ఆ వార్త కూడా మనకు ఈనాడు దినపత్రికలో హైలైట్ అవుతుంది. ఏదైతే సంక్రాంతికి సంబంధించినటువంటి అంబటి రాంబాబు అక్కడ ఉన్నటువంటి పేదల పెన్షన్ వసూలు చేసినటువంటి దాని మీద మరో కేసు నమోదైంది. ఇప్పటికే ఏదైతే చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబు బెయిల్ వచ్చింది. మరోవైపు పోలీసుల్ని గుంటూరులో ఉన్నటువంటి ఒక మీటింగ్కి వెళ్తున్నప్పుడు పోలీసుల్ని దూషించారు, దుర్భాషలాడినారు. అటువంటి దాంట్లో కూడా అంబటి రాంబాబుకి బెయిల్ లభించింది. మరోవైపు తాజాగా ఆయన జైల్లో ఉండగానే మరో కేసు నమోదైంది. దానికి సంబంధించినటువంటి వార్తను కూడా చూస్తున్నాం. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి మళ్ళీ తరలింపు ప్రక్రియను చేపట్టారు. దాదాపు ఈ నెల 26 వరకు అంబటి రాంబాబుకి రిమాండ్ విధించారు. అందరూ అనుకున్నారు కార్యకర్తలంతా అంబటి రాంబాబు బయటకు వస్తారు అనేసి కూడా పెద్ద ఎత్తున అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. కానీ అభిమానులకి ఇది చేదు వార్తే అనుకోవాలి. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? ఇప్పుడు చేసిన తప్పు ఎవరు చూడరు, కానీ కోసిన ముక్క అందరూ చూస్తారని సామెత. అంటే రాంబాబు గారు చేసిన తప్పు ఎవరు చూస్తలేరు, కానీ కోసిన ముక్కు జైలుకు పంపిన మాత్రం అందరం చూస్తున్నాం. దీనివల్ల అంటే నేను అది అడ్వకేట్ చెప్తున్నాను, పీటీ వారెంట్ల మీద ఒక కేసులో బెయిల్ దొరకగానే ఇంకో కేసులో మళ్ళీ ఇస్తున్నారు చూస్తున్నా. అంటే వరుసగా అన్ని కేసుల్లో ఒకేసారి డిమాండ్ చేయలేదు. పీటీ వారెంట్ ఇప్పటిది కాదు, ఎప్పటిదో దాన్ని అవి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ చేస్తున్నారు. మొన్న ఆయన తిట్టక ముందే ఇవన్నీ కేసులు ఎందుకు పెట్టలేదు, ఎందుకు రిమాండ్ పంపలేదు అని అడుగుతున్నాను. ఆయన కనుక చంద్రబాబు నాయుడు గారిని తిట్టకపోతే మొదటి కేసు బుక్ అయ్యేది కాదు. మొదటి కేసు దానిలో బెయిల్ వచ్చేసింది.
బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఇంకో పీటీ వారెంట్ మీద ఇంకో దాన్ని తీసుకుపోయారు. ఇది పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని ఇప్పుడు ఇది అది రెండో కేసులో మళ్ళీ బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే సంక్రాంతి సంబరాల్లో ₹200 డాక్టర్ దగ్గర టికెట్ల పేర్లు వసూలు చేశారనేది మూడో చీటింగ్ కేసు, మూడో వసూలు చేస్తున్నారు. అంటే దీనిలో కొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్ కూడా పెట్టినట్టున్నారు. దీనికి బెయిల్ రాకుండా ఎట్లాగో కోర్టులో ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదిస్తారు, ఇది రాకుండా చేస్తారు. అంటే ఎక్కువ రోజులు జైల్లో ఉంచుతామని, రాంబాబు గారిని ఉంచుతామని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. సమస్య లేదు. ఈయనేమో మాట్లాడేది తగ్గేది లేదంటున్నారు. చూస్తున్నాం. తగ్గేది లేదంటే మేము తగ్గేది లేదు కానీ బుద్ధా వెంకన్న అటుపక్కన మాకు గడ్డాలు ఉన్నాయి, మాకు మీసాలు ఉన్నాయి, మేము తగ్గేది ఆయన యాక్షన్. ఇట్లా యాక్షన్లు, ఓవర్ యాక్షన్లు ఒకరి మీద ఒకరు చేసుకుంటూ పోతున్నారు. రాంబాబు గారిని మొత్తం మీద జైల్లో పెడదాం అనుకుంటే జైల్లో ఎక్కువ రోజులు ఉందాం అనుకుంటున్నారు కనుక అదే చేస్తున్నారు. సమస్య లేదు. అందుకని ఇది సహజంగా జరిగేది. నేను న్యాయవాదిగా చాలా కేసులు చూశాను. ఏం చేస్తారంటే ఒక కేసులో బెయిల్ వచ్చేదాకా ఆగి ఆ బెయిల్ రాగానే ఇంకో కేసులో మళ్ళీ రిమాండ్ ఎక్స్టెన్షన్ కోసం రిమాండ్ కోసం అడుగుతుంటారు. పీటీ వారెంట్ల మీద తీసుకొచ్చి మళ్ళీ హాజరుపరుస్తుంటారు. అదే చేశారు. రాజమండ్రి జైలు కూడా ఆయనకు తప్పతలేదు. ఇప్పటికీ మొదటి కేసులో అరెస్ట్ అయిన నుంచి మూడో కేసు ఇప్పుడు ఇది. అన్నిటిలో బెయిల్ దొరుకుతున్నా కొద్దీ మళ్ళీ పెడతారు. ఇంకోటి కూడా ఉండొచ్చు అనుకుంటున్నాను. మెల్లమెల్లగా ఇప్పుడు రాంబాబు ఫైల్స్ అని ఓపెన్ చేయాలి. మనం రాంబాబు ఫైల్స్ అని ఓపెన్ చేసి మెల్లమెల్లగా ఇప్పుడు ఈ కేసులో బెయిల్ వచ్చినాక ఏమవుతుంది అంటే మళ్ళీ పోలీసులు చెప్తారు, మళ్ళీ ఇంకో కేసులో ఇస్తారు ఏ రకంగా. అందుకని ఏమంటున్నా అంటే నిజంగానే ఆయన 8 కేసులు ఉంటే అంతకు ముందే అరెస్ట్ చేసి ఇప్పుడు దీన్ని లోపలికి పంపాలి కదా. సంక్రాంతి సంబరాల కేసు సంక్రాంతి, మొన్నటిదేమో ఫిబ్రవరిలో ఈ కేసు, అంతకు ముందున్న కేసేమో ఎప్పటిదో ఏది మనకు పోలీసులు దురుసుగా ప్రవర్తించిన కేసు. చూద్దాం. అంటే మొత్తం మీద రాజకీయ కక్ష లేదు అనుకుంటేనే అన్ని కక్షలు వినియోగించుకుంటారు. వాళ్ళు కూడా అట్లాగే ఉన్నారు. తక్కువేం లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తక్కువేం లేదు. వాళ్ళ మాటలు కూడా అదుపు లేకుండా పోతున్నాయి. రాంబాబు గారే స్వయంగా రియలైజ్ అయ్యి ఆయన తప్పు చేసిన వాడు ఒప్పుకొని, అయ్యా నేను నిజంగా నోరు జారాను, ఆవేశంలో మాట జారాను, తప్పే నాదని ఆయన క్షమాపణ చెప్పాడు. అంతకని ఏం కావాలి చూద్దాం. రైట్. మీరు చెప్తున్న విధంగా గుంటూరు వరకే అంబటి రాంబాబు కేసులు నమోదైనాయి. ఇంకా సత్తెనపల్లి వరకు పోలే. ఆయన నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి కేసులు కూడా ఉన్నాయి. ఆయన మీద మళ్ళా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితులు. నెక్స్ట్ మరో వార్తను చూద్దాం. రామ్మోహన్ రావు గారు, మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డికి సుప్రీంకోర్టులో చేదు వార్త లభించింది. 298 రోజుల నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. దాదాపు 10 నెలల పాటు. ఇప్పటికే మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి A1గా రాజ్ కసిరెడ్డి మాత్రమే ఉన్నారు. A2, A3, A4, A5 మొత్తం బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి OSD కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మొత్తం ఓవరాల్గా అందరికీ బెయిల్ లభించింది. కానీ రాజ్ కసిరెడ్డి విషయంలో మాత్రం సుప్రీంకోర్టు ప్రధానంగా ఆరోపిస్తూ వస్తుంది, ఆయనకు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు, ఇంకొన్నాళ్ళు జైలుల్లోనే ఉండనివ్వండి, 3200 కోట్లు అంటే చిన్న విషయం కాదు. A7 ముప్పిడి అవినాష్కు నీడల రాజ్ కసిరెడ్డి ఉన్నారు, ఆయన లొంగిపోతే బెయిల్ గురించి చూద్దాం. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే 2 ఉంటాయి, A1 ఉన్నాడా, A7 ఉన్నాడా, A22 ఉన్నాడా సమస్య కాదు. ప్రధాన కల్పిట్ ఎవరు అనేది కోర్టులో ఆలోచన చేస్తే, ఇందులో మీరు అన్నట్టు 300 రోజులు దాకా ఇప్పుడు జైల్లో ఉన్నారు. 300 కాదు, ఇంకో సంవత్సరం తప్పలేదని సుప్రీంకోర్టు అంటుంది, వ్యాఖ్యలు చేసింది కనుక. పెద్ద కేసు ఇది. 3000 చిల్లర కోట్ల కుంభకోణం కనుక ప్రధాన నిందితుడైన ఆయన అరెస్ట్ బెయిలిస్తే ఎట్లా ప్రభావితం చేస్తారు. A7 లొంగిపోయేదాకా ఉండని అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు తక్షణ కర్తవ్యం A7 లొంగిపోవాలి. A7 లొంగిపోతే అప్పుడు కొన్ని విషయాలు తెలిస్తే విచారణ జరుగుతాయి ప్రభుత్వం వాదిస్తున్నది కనుక సుప్రీంకోర్టు కన్నతల్లి దయ్యమైనాక తొట్లగడ్డ దిక్కబడన్నట్టు సుప్రీంకోర్టు స్థాయిలోనే బెయిల్ రాలేదంటే ఇక మళ్ళీ ఇప్పుడంతా వచ్చే అవకాశం లేదు. ఇంకొక 6 నెలల దాకా బెయిల్ పిటిషన్ వేస్తారని కూడా అనుకుంటలేదు. ఎందుకంటే వెంట వేస్తే కూడా విసుకుంటది కదా కోర్టు. ఏం మార్పులు వచ్చినాయి? అప్పటికిప్పటికి విచారణలో ఏం జరిగిందా, డెవలప్మెంట్ ఉందా, ప్రోగ్రెస్ ఏముందని అడుగుతుంది కదా. ప్రోగ్రెస్ ఏం చేస్తారంటే ఎందుకు చేస్తలేరు అంటారు. అంతే తప్ప వెంటనే ప్రోగ్రెస్ లేదని బెయిల్ అయితే ఇయ్యారు. నా ఉద్దేశం ఇంకొక ఈ సంవత్సరం అయితే వెళ్తా ఉంటుంది. ఎందుకంటే 300 రోజులు కాదు, ఇంకో 65 రోజులు, ఇంకో 2 నెలల దాకా మళ్ళీ బెయిల్ పిటిషన్ వేసే అవకాశం లేదు కనుక ఈ సంవత్సరం అంతా ఉంటాడు. మళ్ళీ నా ఉద్దేశం 2027లో బెయిల్ దొరుకుతుందో, 26 చివరిలో దొరుకుతుందో చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద మాత్రం ఆ కుంభకోణం తాల్మే కుछ కాలా హై అంటే కుంభకోణం జరిగింది. అందులో ఎవరో దోషులు తేలాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధానంగా అభిప్రాయపడ్డది. సరే, ఎవరికి వ్యతిరేకం ఎవరికి అనుకూలం అనేది లేదు. ఇప్పుడు తెలుగుదేశం కుటుంబ ప్రభుత్వం పెద్దలందరూ కూడా చంకలు గుద్దుకుంటారు. చూసిందా, సుప్రీంకోర్టే ఒప్పింది అంటున్నారు. సుప్రీంకోర్టు ఏం ఒప్పలే, నీకు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంతే అన్నది. కానీ కుంభకోణం రుజువైనట్టు వాళ్ళకి శిక్ష పడ్డట్టు ఇటు పక్క సంబరాలు చేసుకుంటుంటారు. వీళ్ళేమో అది కాదు, అసలు జరిగింది ఇది కాదా అని వైసీపీ వాళ్ళు చెప్తుంటారు. కోర్టులో జరిగిన దానికి కూడా
మనకు ఎవరి భాష్యాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. నేను సింపుల్ గా చూసిన బెయిల్ రిజెక్ట్ అయింది. దానిలో 2, 3 వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. అంతవరకే దాన్ని చూడాలి. అది దాటి రాజకేశ్ రెడ్డి నేరం చేసిండని సుప్రీంకోర్టు అనలేదు. తనని కలిపెట్టి కనుక ఇప్పుడంతా బెయిల్ అవసరం లేదు అన్నది. అది మాత్రం చూస్తే సరిపోతుంది. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూద్దాం. భారత త్రివిధ దళాల ఏదైతే ఉందో వాటిని మెరుగుపరిచేందుకు భారత వాయుసేన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో 3,60,000 కోట్లకు రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు DCA గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. ప్రధానంగా రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి ఆమోదం తెలిపింది. నేవీ కోసం P-8I సముద్ర నిఘా విమానం, ఇక మెరైన్ గ్యాస్ టర్బైన్ ఆధారిత ఎలక్ట్రికల్ పవర్ జనరేటర్, సైన్యానికి ట్యాంక్ విధ్వంసక వైభవ్ మైన్స్, అలాగే ప్రధాని నేతృత్వంలోని CCS అంగీకారం లభించగానే కొనుగోలుకు షూరు. ఇక 8 డార్నియర్ విమానాల కోసం రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపుగా 114 రఫేల్స్ని కొనుగోలు చేసేందుకు సెంట్రల్ DCA గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికి దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా రాజ్నాథ్ సింగ్ ఒక అడుగు ముందరకు వేశారు. త్రివిధ దళాల పోటీను మెరుగుపరిచేందుకు ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? మనం ఖచ్చితంగా జియో పాలిటిక్స్ లో మన చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఒక రకంగా చైనా వాళ్ళలో పడి మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. చూస్తున్నాం అంతర్యుద్ధాలు, బహిరంగ యుద్ధాలు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుంచి మొదలు పెడితే బహిరంగ యుద్ధాలు జరుగుతున్నాయి, భౌతిక యుద్ధాలు జరుగుతున్నాయి. అంతర్యుద్ధాలు చూసుకుంటే మనకు శ్రీలంక నుంచి మొదలైంది. శ్రీలంక, మనకు నేపాల్, మన బంగ్లాదేశ్, నేపాల్, వరుసగా మాల్దీవ్స్ కూడా తోకజాడిస్తే పాకిస్తాన్ లో ఎట్లా ఉండనే ఉంది చూస్తున్నాం మనం. కనుక మన చుట్టుపక్కల ఉన్న 6-7 దేశాలు తోకజాడిస్తున్న క్రమంలో మన అంతర్గత భద్రత పెంచుకోవడంలో అసలు ఎట్లాంటి సంశయం లేదు. మన బడ్జెట్ లో కూడా ఎవరు రక్షణ శాఖ బడ్జెట్ ఎందుకు పెంచాలని ఎవరు అడగలేదు. మిగతా బడ్జెట్ల గురించి తక్కువ ఉంది, విద్యకు ఆరోగ్యానికి తగ్గించాలని అడిగినాం కానీ రక్షణ శాఖ ఎందుకు పెంచాలని ఎవరు అడగలేదు. తప్పనిసరి రక్షణ శాఖ బడ్జెట్ పెంచడం అందరూ ఆహ్వానించారు. ఇప్పుడు కూడా ఏమంటారంటే దేశ భద్రత కంటే మించింది మనం సేఫ్ గా ఉంటే కదా మిగతా పనులు జరిగేవి కనుక సమస్య లేదు. రఫేల్స్ విమానాలు 114 విమానాలు కొంటున్నారు. రక్షణ శాఖ బడ్జెట్ పెంచడం వల్ల కూడా ఇది సాధ్యమవుతుంది. ఎప్పటికప్పుడు బ్రహ్మోస్ క్షిపణులు మనం తయారు చేసుకుంటాం. రష్యా టెక్నాలజీ మన దగ్గర తయారవుతున్నాయి ఉత్తరప్రదేశ్ లో. ఇట్లా చూసుకుంటే రక్షణ రంగంలో ఇప్పుడు 4వ స్థానంలో ఉన్నాం మనం. మొత్తం ప్రపంచంలో ఆర్థిక రంగంలో 4వది, రక్షణ రంగంలో 4వది. మన భద్రత విషయంలో అతి త్వరలో ఇంకొక 2031 కానీ 34 కానీ మనము అతి త్వరలో రక్షణ రంగంలో కూడా 3వ స్థానానికి ఎగబాపుతాం. అందుకని అగ్రరాజ్యాల సరసన నిలుస్తున్నాం. ఈ సందర్భంగా అమెరికా, చైనా తర్వాత మనమే ఉండబోతున్నాం. మంచి పరిణామం అంటున్నాను. ఈ విమానాల కొనుగోలు దేశ భద్రతకు మరింత సహకరిస్తున్నాం. రైట్. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక లోకం బంద్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. అది ప్రధానంగా హైలైట్ అవుతుంది. ఏదైతే నిన్న కార్మికులందరూ లేబర్ కోడ్లు రద్దు చేయాలనేసి కూడా ఒక బంద్ నిర్వహించారు. ఆ వార్త ప్రధానంగా మనం చూద్దాం. కార్మికుల హక్కులు తాకట్టు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం, కదం తొక్కిన కార్మిక లోకం, పలు జిల్లాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఈ బంద్ ప్రభావం దక్షిణాది రాష్ట్రాల్లో లేకపోయినా కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలో ఈ బంద్ని నిర్వహించారు. పలు సంఘాలు కూడా ముందరకు వచ్చాయి. ర్యాలీలు, ధర్నాలు కూడా నిర్వహించారు. ఎక్కడికెక్కడ ఉత్తరాది రాష్ట్రాల్లో బస్సులు కూడా నిలిపివేసినట్లు మనం చూస్తున్నాం వార్తల్లో. దానికి సంబంధించినటువంటి వార్తనే. దేశంలో బ్యాంకింగ్, బీమా, గనుల రంగాల్లో సమ్మె ప్రభావం కనపడింది. 30 కోట్ల మంది పాల్గొన్నారు ఈ బంద్లో. కార్మిక సంఘాల ఐక్యవేదిక కూడా ప్రకటించింది. కార్మిక సంఘాల పిలుపు మేరకు జరిగిన సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం బెజవాడలో కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి మనం చూస్తున్నాం ఇమేజ్ క్లిప్పింగ్ కూడా. ఎలా చూడొచ్చు అంటారు? కార్మిక రంగ చట్టాలు మన కొత్తగా 3 చట్టాలు తీసుకురావడానికి వ్యతిరేకంగా, ఇట్లాగే భారతదేశంగా కార్మిక వ్యతిరేక చట్టాలు మన చర్యలకు వ్యతిరేకంగా ఇప్పటి నుంచో బంద్ పిలిపించారు. అది ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు, సంఘటితంగా ఉన్న పార్టీలు, సంఘటితంగా ఉన్న కార్మికులను అట్లాగే ఉద్యోగస్తులను ఏకం చేసినాయి. ఇప్పుడు కూడా ఉద్యోగస్తులు ఈ విషయంలో ముందుంటారు, సమస్య లేదు. ఎందుకంటే వాళ్ళు ఎట్లాగే ఉద్యోగస్తున్నారు, ఆఫీసుకు పోతారు కనుక దీన్ని సక్సెస్ చేశారు. వాళ్ళ డిమాండ్లు కూడా కొన్ని సహేతుకమైన ఉన్నాయి. అన్ని తీసేయలేం కానీ డిమాండ్లు కూడా సహేతుకమైన ఉన్నాయి. కార్మిక లోకానికి అవసరమైన రక్షణ చట్టాలను తొలగిస్తున్నారని, రేపు పొద్దున అన్ని రకాలుగా వాళ్ళకు ఉద్యోగ భద్రత పోతుందనే విషయంలో ఆవేదన చెందారు. కానీ నేనేమంటున్నానంటే అసంఘటిత రంగంలో చాలా మంది ఉన్నారు కార్మికులు, వాళ్ళ గురించి పట్టించుకోండి. మహానుభావ అంటారు. కార్మిక రంగంలో ఎట్లాగో వీటి హక్కుల కోసం పోరాడతారు, సాధించుకుంటారు, సమస్య. కానీ వ్యవసాయ రంగంలో ఉన్నారు గిగ్ వర్కర్స్ కి అయితే మంచి అద్భుతమైన చట్టం వచ్చింది కదా, మనం దాన్ని ఎందుకు హర్షించాం? మనం గిగ్ వర్కర్స్ ఇప్పటిదాకా గుర్తించలే మనం కదా. ఆ 10 నిమిషాల డెలివరీ దాన్ని కూడా తీసేశారు కదా.
నేను రెండు అంటున్నా, పాజిటివ్ చూడాలి, నెగిటివ్ చూడాలి. అందరూ గుణారిపోయి ఏం లేరు. ఉద్యోగస్తులకు ఇప్పటికి కూడా జీవితంలో భద్రత ఉన్నది. కానీ కార్మికులు, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల సంగతి వాటి గురించి బాగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. సరే, చట్టాల మార్పులో వాళ్ళు కోరుతూనే ఉంటారు, వీళ్ళు కొత్త చట్టాలు తయారు చేస్తూనే ఉంటారు. కార్మికుల హక్కుల భంగం గురించి ఎవరు కూడా సహకరించరు కూడా. మంచిదే. నిన్న బంధు వరకు చెప్పాలంటే నిరసన వ్యక్తం చేయడం, ప్రభుత్వం చేస్తున్న తప్పుల మీద ఎత్తి చూపడం తప్పనిసరి కార్మికులకు గారి కాదు, పౌరులు అందరికీ కూడా అవసరమే. అదే సంఘటితంగా ఉన్నారు కనుక నిన్న ప్రదర్శించారు. మొత్తం దేశవ్యాప్తంగా ప్రతిష్టంభన ఏర్పడింది. చాలా వరకు మా కొంత సాధారణ జనజీవన స్రవంతి కొంత ఆటంకం కలిగింది. ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి ఇట్లాంటి నిరసనలు తప్పనిసరి స్ట్రైకులు అవసరమే. రైట్, బండా రామ్మోహన్ రావు గారు ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఇవాళ ది ఫస్ట్ సెషన్. రేపటి ఫస్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.